హాయ్ అండి. ఎక్కువ మసాలాలు లేకుండా, అస్సలు సాసులు లేకుండా చాలా సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా పిల్లలకి నచ్చే విధంగా మీకెప్పుడు తినాలనిపించినా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్‌లో అయితే ఆయిల్ వేసేసుకొని 4, 5 లవంగాలు, దాల్చిన చెక్క, అలానే బిర్యానీ ఆకు ఉంటే వేసేసేయండి. ఇప్పుడు హాఫ్ కప్పు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4, 5 జీడిపప్పులు వేసేసుకొని కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి ఉల్లిపాయలు సాఫ్ట్‌గా అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 3 ఎగ్స్‌ని అయితే ఇలా చక్కగా గిన్నెలో వేసుకొని బీట్ చేసుకున్న తర్వాత ప్యాన్‌లో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు కూడాను వేసేసి ఎగ్ కాస్త వేగిన తర్వాత మనం మెల్లిగా కదుపుకుంటూ ఉంటే ఇది చిన్న చిన్న పీసెస్‌గా అయితే అయిపోతుంది. ఇలా కాస్త పీసెస్ కనిపించేలాగా అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీంట్లో మనం రుచికి తగినంత కారము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి వేస్తే చాలా బావుంటుంది. తప్పకుండా మిస్ చేయకుండా వేసేయండి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడికించుకొని ఉంచుకున్న రైస్ వేసేయండి. ఎగ్ పీసెస్ ఎక్కువగా కనిపించాలంటే రైస్ తక్కువగా వేయండి. మీకు పర్లేదు అనుకుంటే రైస్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. హై ఫ్లేమ్‌లో పెట్టేసి కట్ చేసిన కొత్తిమీర అలానే పుదీనా వేయండి. పుదీనా ఫ్లేవర్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒక స్పూను గరం మసాలా కూడాను వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో రుచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. నచ్చితే ట్రై చేసి లైక్ చేసి